Do you think God can do a better job of taking care of your family than you yourself? నీ కుటుంబాన్ని నీకంటే దేవుడు శ్రేష్టంగా చూడలేడా? Well, I can testify after I quit my job in the Navy 46 years ago. నావికా దళంలో నా ఉద్యోగాన్ని 46 సంవత్సరాల క్రితం నేను విడిచిపెట్టాను. నేను చెప్పగలను. And I got married 44 years ago. And I have 4 children, and we were very poor when we started, but we decided to honor God, my wife and I, in every single step. నాకు పెళ్ళై 44 సంవత్సరాలు అయింది. నాకు 4 పిల్లలు ఉన్నారు. కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడు. మేము ప్రారంభించినప్పుడు ఎంతో పేదవాళ్ళంగా ఉన్నాం. And I can tell you, as we have sought to put God's interest first in our life for all these many years, ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎల్లప్పుడూ దేవుని సంగతుల్నే మొట్టమొదటిగా పెట్టడానికి మేము సిద్ధపడ్డాం. and especially in the last 37 years, since God filled me with the Holy Spirit and showed me what it was to build His church, local churches in different places. ప్రత్యేకంగా ఈ 37 సంవత్సరాలు కూడా నేను ఆత్మతో నింపబడిన తర్వాత అనేక ప్రదేశాల్లో స్థానిక సంఘాన్ని కట్టడం అంటే ఏంటో ప్రభు నాకు చూపించిన తర్వాత I've discovered one thing. నేను ఒక విషయాన్ని కనుగొన్నాను. That is, the more I set my mind on God's interests, and I had to sacrifice a lot of time. నేను ఎక్కువగా దేవుని సంగతులను ఆలోచిస్తున్నప్పుడు, నా సమయాన్ని ఎక్కువగా నేను దేవుని కోసం త్యాగం చేస్తున్నప్పుడు, and money and energy that I could have had for my family, నా డబ్బుని, నా శక్తిని నేను నా కుటుంబానికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చినప్పుడు, I found God took care of my family. నేను కనుగొనింది ఏంటంటే దేవుడు నా కుటుంబాన్ని చూసుకున్నాడు. And He did a far better job than I could have ever done. నేను చేయగలిగిన దానికంటే దేవుడు ఎంతో శ్రేష్టమైన పనిని చేశాడు. I mean, it's like saying, God, I take care of your interests and you take care of mine. నేనేం చెప్పానంటే, ప్రభువా, నేను నీ సంగతులను చూసుకుంటాను, నువ్వు నా సంగతులు చూసుకో. Isn't that a good exchange? ఇది మంచి ఎక్స్చేంజ్ కాదా? You take care of God's interests and He takes care of your interests. నీవు దేవుని సంగతులను చూసుకుంటే దేవుడు నీ సంగతులను చూసుకుంటాడు. The other is, you take care of your interests. God says, okay, you do that. మరొక విధంగా ఏంటంటే, నీ సంగతులు నువ్వు చూసుకుంటూ ఉంటే సరే నువ్వు చూసుకో అంటాడు దేవుడు. So Timothy was interested in the things of God. ఇక్కడ తిమోతి దేవుని సంగతుల మీద ఆసక్తి కలిగిన వ్యక్తి. And God's interest was the way he was always thinking, and where a clash came, if I put that first, that's the meaning of seeking God's kingdom first, then I may have to deny myself this, and I can't do this, and I can't do that for my family. Don't worry. ఇక్కడ దేవుని సంగతుల్ని ఆలోచించటం అంటే ఏంటంటే, నీవు దేవుని పని చేస్తున్నప్పుడు బహుశా నేను నా కుటుంబానికి అది చేయాలి కదా, ఇది చేయాలి కదా అని నీకు ఆలోచన వస్తూ ఉంటుంది. God will do something better. కానీ దాని గురించి చింతించొద్దు. దేవుడు ఇంకా శ్రేష్టంగా చేయగలడు. That's what it means to live by faith. విశ్వాసం ద్వారా జీవించటం అంటే అది. So that is such an essential thing to build the church. కాబట్టి సంఘాన్ని కట్టడానికి ఇదెంతో అవసరమైంది. And there are very few in Paul's day. Imagine his own co-workers, he could not find people with that type of passion. చూడండి, ఇదెంత కష్టం. పౌలు దినాల్లోనే తన తోటి పనివాళ్ళలోనే అలాంటి తృష్ణ కలిగిన వ్యక్తులను ఆయన కనుగొనలేకపోయాడు. There was just one Timothy. కేవలం తిమోతి ఒక్కడు మాత్రమే ఉన్నాడు. And even today, there are very few whom God can find like that. ఈనాడు కూడా అలాంటి వాళ్ళని చాలా కొద్ది మందిని మాత్రమే దేవుడు కనుగొంటాడు. I'd urge you to be one like that, because then you won't have any regret in eternity. మీరు కూడా అలాంటి వాళ్ళు కావాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు ఉన్నట్లయితే మీరు నిత్యత్వంలో చింతించాల్సిన అవసరం ఉండదు. You'll have lived a wonderful life on earth and come through to a glorious life at the end of it all. ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించి చివరిలో ఎంతో మహిమకరంగా మీరు వస్తారు. And let's turn back to Matthew 16 where we were. మత్తయి సువార్త 16వ అధ్యాయం మరలా చూద్దాం. So if we seek to save our life, means seek our own interest. That's what it means to save my life. My interests, I always want to preserve them. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకొనగోరినట్లయితే, అంటే నా సొంత ఆసక్తిని నేను చూసుకోవటం, ఎప్పుడు నన్ను నేను కాపాడుకోవటం, I'll tell you, you lose it. నేను చెప్తున్నాను, నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. But if you're willing to lose it for the gospel's sake, for Christ's sake, కానీ క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్నట్లయితే, it's a life of faith. That means you trust that as you give up something for God, ఇది విశ్వాస జీవితము. దేవుని యందు నమ్మకించి నువ్వు ఒకటి కోల్పోయినప్పుడు He will never be in debt to you. ఆయన నీకు రుణస్థుడు కాదు, ఆయన నీకు అప్పు ఉండడు. Remember, Jesus said even a cup of water that somebody gives will get a reward. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ మీరు మీ ప్రతిఫలం కోల్పోరని. Imagine if you've given up all your interest to see God's interest, what your reward will be here on this earth. దేవుని సంగతుల కోసం మీ ఆసక్తినంతా మీరు విడిచిపెట్టినట్లయితే ఈ భూమి మీద మీ ప్రతిఫలం ఎలా ఉంటుందో ఆలోచించండి. He'll take care of all your needs. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. What will a man be profited
Supposing you set your, okay, the Lord says, supposing you set all your mind on your own interests ఉదాహరణకి నీ మనసంతా కూడా నీ సొంత సంగతుల మీదే నువ్వు పెట్టావు. and pursue it, pursue it, pursue it, pursue it, and you ultimately end up gaining not only wealth and here and there, but the whole world, and you've lost your soul. వాటిని సాధించడానికి నువ్వు పరిగెడుతున్నావు. మొత్తానికి నువ్వు కేవలం సంపద, డబ్బు మాత్రమే కాదు, లోకం అంతా సంపాదించుకున్నావు. చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. Now we quote that verse to an unbeliever. I want to quote it to believers. మనం అవిశ్వాసులతో దీన్ని చెప్తుంటాం, కానీ విశ్వాసులతో నేను చెప్తున్నాను. What does it mean to gain the whole world? You spend all your life pursuing earthly things. ఈ లోకం అంతా సంపాదించుకోవటం అంటే ఏంటి? ఈ భూ సంబంధమైన వాటి కోసం నువ్వు పరిగెత్తావు, సంపాదించుకున్నావు. And you get all that. And ultimately, you have wasted your one earthly life. మొత్తానికి నీ ఒకే ఒక్క భూలోక జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. God gave you one life to live for Him on this earth. ఈ భూమి మీద తన కొరకు జీవించడానికి దేవుడు నీకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు. And you have lost your soul. నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. You wasted the one thing you should live for. What can you give in exchange? దేవుని కోసం జీవించదగిన ఒక జీవితాన్ని నువ్వు కోల్పోయావు. For this one earthly life that could be lived for God, what can you give in exchange for your soul? దేవుని కోసం జీవించదగిన ఈ ఒకే ఒక్క భూ సంబంధమైన జీవితానికి బదులుగా నువ్వేమి ఇవ్వగలవు దేవునికి? Then he said in verse 27, think of the final day. That's what we must always think of. తర్వాత 27వ వచనంలో చివరి దినం గురించి ఆలోచించమని ప్రభు చెప్పారు. దాని గురించి మనం ఇప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. One day the Son of Man is going to come in the glory of his Father with his angels, and he'll reward every man according to his deeds. మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. Every man will be rewarded according to his deeds. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన క్రియలను బట్టి ఫలాన్ని పొందుతాడు. What did he live for? ఆ వ్యక్తి దేనికోసం జీవించాడు? Did he seek his own interests? In the whole context of this, తన సొంత సంగతుల కోసం జీవించాడా? ఈ మొత్తం సందర్భాన్ని మనం చూసినట్లయితే అర్థమవుతుంది. that's deeds means what did he live for? What did he seek his own interests? ఇక్కడ క్రియలు అంటే ఆయన దేనికోసం జీవించాడు? తన సొంత సంగతుల కోసం జీవించాడా? Not did he give a little money in the offering box? Did he go to church every Sunday? కానుకల పెట్టెలో కొద్దిగా డబ్బులు ఇచ్చాడా? ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాడా? ఇవి కాదు. That's not the point. ఇక్కడ అది కాదు చెప్పేది. The Pharisees went to the synagogue every Saturday. పరిసయ్యులను మనం చూసినట్లయితే సమాజ మందిరానికి ప్రతి శనివారం వాళ్ళు వెళ్ళారు. They gave money, they tithed, they prayed, they fasted, వాళ్ళు డబ్బులు ఇచ్చారు, దశంభాగం ఇచ్చారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. but they went to hell. కానీ వాళ్ళు నరకానికి వెళ్ళారు. That's not the issue. The issue was your mind set on the things above, ఇక్కడ విషయం అది కాదు. నీ మనస్సు పైనున్న వాటి మీద ఉందా లేదా? on God's interest. దేవుని సంగతుల మీద ఉందా లేదా? Did you trust God? Did you live by faith where you believed He would take care of your interests? నీవు దేవుని యందు నమ్మకం ఉంచావా? దేవుడు నీ సంగతులను చూసుకుంటాడని విశ్వాసంతో నువ్వు జీవిస్తున్నావా? And then he says, I want to say to you, there are some of you standing here who will not taste of death till they see the Son of Man coming in his kingdom. How is that? ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చి చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది ఎలా జరుగుతుంది? That's referring to the day of Pentecost, ఇది పెంతెకోస్తు దినాన్ని సూచిస్తుంది. when the kingdom of heaven came to earth, the Holy Spirit. పరలోక రాజ్యం భూమి మీదకు వచ్చినప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. And he says, some of you standing here will be able to experience that. ఇక్కడ నిలిచిన మీలో కొందరు దాన్ని అనుభవిస్తారు. Jesus called the day of Pentecost అది పెంతెకోస్తు దినాన్ని సూచిస్తుంది. the coming of the kingdom of heaven, the Son of Man, Christ, coming in a body through 120 people on earth. యేసుక్రీస్తు ప్రభువారు పెంతెకోస్తు దినాన్ని గురించి ఏం చెప్తున్నారంటే, పరలోక రాజ్యము భూమి మీదకి దిగి రాబోతుంది. He says, some of you standing here, not all of you, some of you may die, but some of you standing here will see that. క్రీస్తు యొక్క శరీరము ఈ భూమి మీద 120 మంది ద్వారా రాబోతుంది. మీలో ఉన్న వాళ్ళందరూ దీన్ని చూడరు కానీ కొందరు చూస్తారు. And dear brothers and sisters, we're living in that age నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యుగంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. where we can see the power of the Holy Spirit operating. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యుగంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పనిచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. Be open to be filled with the Holy Spirit మీ హృదయాలు తెరవండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. and seek with all your heart not to seek your own interests anymore. పూర్ణ హృదయంతో ప్రభువుని వెతకండి. మీ సొంత సంగతుల మీదే ఆసక్తి కలిగి ఉండొద్దు. But to say, Lord, I want to seek with all my heart the things of the kingdom of heaven. ఓ ప్రభువా, నా పూర్ణ హృదయంతో
పరలోక రాజ్య సంగతులను నేను వెతుకుతాను. and to build your church, the body of Christ, మీ సంఘాన్ని నేను కడతాను, క్రీస్తు యొక్క శరీరాన్ని కడతాను. with the one earthly life I have. నేను కలిగి ఉన్న ఈ ఒక్క భూ సంబంధమైన జీవితంతో. You'll never regret in eternity when the Son of Man comes in the glory of his Father and his angels. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా వచ్చినప్పుడు నీవు చింతించవు. And sets up his kingdom and rewards you publicly ఆయన రాజ్యాన్ని స్థాపించి బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. for what you did and lived for him on this earth. ఈ భూమి మీద నువ్వు ఆయన కోసం జీవించి ఆయనకు చేసిన దాన్ని బట్టి.